1939వ సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ పొంగనూరు నందు స్థాపించడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ విస్తరింపజేశారు. ఆ సంఘాలను స్వర్గీయ నందమూరి తారక రామారావు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక్కో మండలానికి 3 సొసైటీ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సింగిల్ విండో విధానం తీసుకుని వచ్చి మండలానికి ఒక్క సహకార బ్యాంక్ ఏర్పాటు చేశారు. కొన్ని మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తానని పొంగనూరు నియోజకవర్గం సోమల మండల సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అష్రఫ్ అలీ తెలియజేస్తూ ప్రసంగించారు. భారతదేశంలో అన్ని బ్యాంకుల కంటే ముందు బ్యాంకు వచ్చింది సొసైటీ బ్యాంక్. 1939లో అప్పటి కలెక్టర్ గారి ద్వారా పొంగనూరు టౌన్లో కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించబడింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు వాటిని శాఖలుగా విభజించి దాని ద్వారా రైతులకు సేవలు అందించేదానికి బ్యాంక్ పెట్టారు. ఈరోజు జాతీయ స్థాయిలో కొన్ని వందల బ్యాంకులు వెలిసి రైతుల సౌకర్యం కోసం అనేక రకములైన రుణాలు ఇచ్చి తక్కువ వడ్డీకి ఇచ్చి రైతులను సత్వర సేవలు అందిస్తున్నాయి సార్. కానీ ఆ రోజు తెల్లవాళ్ళు పెట్టిన చట్టాలు ఏమి పెట్టారో అదే పద్ధతిలో ఈరోజు కూడా కోఆపరేటివ్ సింగిల్ విండో బ్యాంకులలో మార్టిగేజ్ అనే విధానాన్ని ఇంకా పాటిస్తూ ఉన్నారు. ఆ మార్టిగేజ్ చేసిన దానివల్ల భూమి రిజిస్టర్ చేయాలంటే 3,000 ఖర్చు అవుతుంది. లోన్ కట్టిన తర్వాత మళ్ళీ అది మళ్ళా రైతు పేరు మీద చేస్తుంటే మళ్ళీ 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అంతేకాదు 1,10,000 షేర్ క్యాపిటల్ తీసుకుంటూ ఉంటారు సొసైటీల్లో. వేరే బ్యాంకుల్లో టైటిల్ని గుర్తు పెట్టుకొని ఒక జామీందారు పెట్టుకొని లక్షలు కావాలంటే లోన్లు ఇస్తూ ఉంటే రైతుల కోసమే పుట్టిన సహకార సంస్థల్లో అధిక వడ్డీతో పాటు ఈ కండిషన్లు తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. సహకార బ్యాంకులతో రైతులను ఎంతో ఆదుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది సార్. ఈరోజు సహకార బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తే రైతులు తమ కోరుకునే విధంగా పంటలు వేసుకోవడానికి, బోరు బావులు తొలుకోవడానికి, ఆవులు గొర్రెలు పట్టుకోవడానికి అనేక రకమైన ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చిన్న విన్నపాన్ని ఆలోచించి ఈ మార్టిగేజ్ షేర్ క్యాపిటల్ విధానాన్ని రద్దు చేసి తొందరలో ఏ విధంగా జాతీయ బ్యాంకులు తొందరలో 24 గంటల లోన్లు ఇస్తూ ఉన్నాయో అదేవిధంగా సహకార సంస్థలలో లోన్ ఇచ్చేట్టుగా అది ఏర్పాటు చేసి బ్యాంకుల అభివృద్ధికి తోడ్పడుతూ మరియు రైతులకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చాలా దూరదృష్టి గలవారు, రైతుల శ్రేయోభిలాషి. కాబట్టి ఇవాళ చిన్న విన్నపాన్ని ఆలోచించి ఇది చట్ట రూపంలో అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరీ కోరుకుంటున్నాను సార్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.